కాసేపట్లో గాంధీ భవన్లో పీఈసీ సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి 3 నుంచి 5 మంది అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. ఎవరి పేర్లు ఫైనల్ చేస్తారు అన్న దానిపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశావహుల వడపోతకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశం జరగనుంది. సమావేశానికి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గెలుపు గుర్రాలను ఫైనల్ చేయనుంది. ఇందులో భాగంగా 17 లోక్సభ స్థానాలకు 309 అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా 3 నుంచి 5 అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో ఒక్కొక్కరిని పీఈసీ భేటీలో ఫైనల్ని చేయనున్నారు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ మొదలయ్యింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వరంగల్ ఎస్సీ స్థానం వీరిలో ఎవరు ఫైనల్ అవ్వబోతున్నారు అనేది ఉత్కంఠగా ఉంది. సర్వే సత్యనారాయణ ఉన్నారు, మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు, సిరిసిల్ల రాజయ్య ఉన్నారు, అలాగే అద్దంకి దయాకర్. ఈ 4 పేర్లు వరంగల్ ఎస్సీ నియోజకవర్గానికి చూస్తున్నారు. అలాగే నాగర్ కర్నూలు ఎస్సీ వీటిలో ఎవరు ఫైనల్ అనేది చూడాలి. సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేష్, కొనిదాల రాము ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇక ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గం ఇందులో 2 పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి నరేష్ జాదవ్, 2 సేవాలాల్ రాథోడ్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయబోతున్నారు. ఇక మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం ఇందులో 3 పేర్లు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ గతంలో పనిచేసిన బలరాం నాయక్ మంత్రిగా కూడా పనిచేశారు, కేంద్ర మంత్రిగా. అలాగే బెల్లయ్య నాయక్, విజయాభాయ్, వీళ్ళ 3 పేర్లు ఉన్నాయి. వీళ్ళలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ఇక ఖమ్మం ఇది జనరల్ స్థానము. రేణుకా చౌదరి ఇక్కడ రేసులో ఉన్నారు, పొంగిలేటి ప్రసాద్ రెడ్డి రేసులో ఉన్నారు. వి హనుమంతరావు 3 సార్లు రాజ్యసభ సభ్యత్వం తీసుకుని చేసిన విహెచ్ కూడా ఇక్కడ పోటీకి దిగుతానని చెప్పి అప్లికేషన్ ఇచ్చారు. అలాగే మల్లు నందిని, భటి విక్రమార్క భార్య కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. అలాగే సోనియా గాంధీని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని నాయకత్వం భావిస్తోంది. అలాగే వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక్కడ రేసులో ఉన్నారు. సో ఖమ్మం హాట్ సీటు ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇక హైదరాబాద్ ఇది కూడా జనరల్ సీటు. ఇక్కడ సమీరుల్లా ఉన్నారు, సూరం దినేష్ ఉన్నారు, ఆనందరావు ఉన్నారు. వీళ్ళ 3లో ఎవరో ఒకరికి స్థానం దక్కచ్చు. ఇక కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి, సంతోష్, నేరెళ్ల శారద, కటకం మృత్యుంజయ, ఇలాగా ఒక్కొక్క స్థానంలోనూ 3 నుంచి 5 పేర్లున్నాయి. సో వీళ్ళల్లో ఎవరు ఫైనల్ అవుతారనేది తెలియబోతోంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఈ పీఈసీ మీటింగ్లోనే ఫైనల్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడ ఆశావహుల్ని మళ్ళీ వడపోచి ఆ తర్వాత కేంద్ర నాయకత్వం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సర్టిఫై చేయించుకోవాల్సిన అవసరం ఉందా? సత్య, ఇది మొదటి స్టెప్ అనే మాత్రమే అనుకోవాలి. ఇక్కడ ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏ విధంగా స్క్రూటినీ జరిగిందో అదేవిధంగా ఈ ప్రాసెస్ని కూడా మొదలుపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 300కి పైన అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో నెంబర్స్ అయితే 309 ఉన్నప్పటికీ కూడా మెయిన్గా సీనియర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపించలేదు. కొన్ని ప్రాంతాలకు సంబంధించి కాంప్లికేటెడ్ కనిపించాయి. మొత్తం 17 స్థానాలు ఉంటాయి. దాంట్లో అటు ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇంకా 2-3 ప్రాంతాలలో మాత్రమే కొంత సీనియర్స్ అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ లోకల్గా ఉన్న లీడర్సే పెట్టుకున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ ఇంకొక ఆపరేషన్ని కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపించింది. ఇందాక మీరు ఏదైతే నేమ్స్ చెప్తూ వచ్చారో వాళ్ళనే కాకుండా అప్లికేషన్స్ పెట్టుకోకుండా కొంతమందిని కూడా డైరెక్ట్గా కూడా తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా అటు సీఎం మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో స్క్రూటినీ అయితే ఈరోజు కేవలం 3 పేర్లని ప్రతిపాదించే అవకాశం కనిపిస్తుంది. అయితే మెయిన్గా ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అవ్వగానే అసలు ఏ క్రైటీరియాతో ఎంపీ టికెట్ ఇవ్వాలి, ఏ క్రైటీరియా ఉండాలి, ఆ ప్రాంతానికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళ స్థితిగతులు ఏంటి అనే దానిపైన మాత్రమే ఈరోజు డిస్కషన్ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. దాదాపు 2 గంటల పాటు ఈ భేటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ భేటీ తర్వాత ఆ 3 పేర్లు కానీ 4 పేర్లు కానీ ఆ ప్రాంతాన్ని బట్టి ఆ 3 పేర్లు కానీ 4 పేర్లు కానీ ఢిల్లీకి పంపించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ సిఈసిలో దీన్ని ఫైనల్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే అనుకున్నంత స్థాయిలో అయితే నెంబర్స్ రాలేదని చెప్పాలి. దానికి సంబంధించి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీని తర్వాత ఈ మీటింగ్ తర్వాత ఎలాంటి డెసిషన్స్ ఉంటాయి,
ఉన్నాయి, ఇంకేమైనా కొత్త వారు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండకు సంబంధించి నల్గొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి కూతురు పేరు కూడా వినిపించిన నేపథ్యంలో ఆమె అప్లికేషన్స్ అయితే పెట్టుకోలేదు. అలాంటి నెంబర్స్ ఇంకా చాలా వరకు వచ్చిన నేపథ్యంలో దాన్ని ఏం చేయాలి అనే దానిపైన కూడా ఈ మీటింగ్లో డిస్కషన్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే కొత్త వారికి సంబంధించిన దానిపైన వెంకటేష్ నేత వచ్చిన నేపథ్యంలో ఇంకా కూడా మిగతా నాయకులు కూడా వస్తారని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళపైన ఇలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పి మాత్రం ఒక మీటింగ్ అయితే ఈ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 2 గంటల తర్వాత దీనికి సంబంధించిన స్క్రూటినీకి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.